పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి రంగం సిద్ధమైంది. సిరిమాను ఊరేగింపునకు ముందు రోజు జరిపే తోలేళ్ల పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రికి రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తోలేళ్ల పండుగను భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి పోటెత్తిన జనాలు నెత్తిపై ఘటాలను పెట్టుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే దేవత పైడితల్లి అమ్మవారని భక్తులు చెబుతున్నారు. ఏదికి నెరవేరినా కోరిక నెరవేరుస్తారు. అందుకే ప్రతి సంవత్సరం తల్లి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటాం. ఏ కోరికలైనా నెరవేరుస్తారు తల్లి. మేము అమ్మవారికి మొక్కుకోవడానికి వచ్చాము. ఉత్తరాంధ్ర 20 పడినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకుంటే సమస్త కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే విజయనగరంలో మాకు తెలిసిన దగ్గర నుంచి గత 30 సంవత్సరాలుగా పండుగ వాతావరణంలో ఈ అమ్మవారి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అందరి కోరికలను తీర్చే కల్పవల్లిగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. మా కోరికలు నెరవేరిస్తే ఆవిడకి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాం. అమ్మ సత్యమేనమ్మ. చల్లని తల్లి, చల్లని తల్లి అండి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా నమ్మకం అండి స్వచ్ఛమైన తల్లి. మేము ఎప్పుడూ కూడా వస్తామండి. దేవుడి మొక్కులు అండి, పైడితల్లి మొక్కులు చెల్లించుకుంటున్నాం. ఆరోగ్యం ఇవ్వాలా, శుభ్రం చూడాలా చేస్తున్నాం. కలపవల్లి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఇవాళ 26/10/2015 పర్వదినం తొలేళ్ళ ఉత్సవం. చాలా ప్రాముఖ్యమైన రోజు. ఇవాళ చాలామంది రకరకాలుగా ఘటాలు పట్టుకొని వచ్చి అమ్మవారి పులి వేషాలతో డప్పు వేషాలతో అందరూ వచ్చి అమ్మవారి పసుపు కుంకాలు వివిధ మొక్కులు తీర్చుకొని పసుపు కుంకాలు చీరలు అన్నీ సమర్పించి అమ్మవారి సుఖశాంతులతో ఊరు రాష్ట్రం జిల్లా అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. పైడితల్లి అమ్మవారి దర్శనం తర్వాత భక్తులు హుకుంపేటకు వెళ్లి సిరిమానును దర్శించుకుని పూజలు చేస్తున్నారు. 4 లక్షల మంది భక్తులకు దర్శనమిచ్చే సిరిమాను తయారీని పూర్తి చేశారు. భక్తుల పూజలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అమ్మవారికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ అమ్మవారు మనకందరికీ చల్లగా చూడాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, మన రాష్ట్రాన్ని కూడా చల్లగా చూడాలని, మన దేశాన్ని అభివృద్ధి మార్గము సంక్షేమ మార్గంలో నడిపిస్తూ ప్రజాస్వామ్యము వర్ధిల్లే విధంగా మనకందరికీ ఆశీర్వదించమని మేమందరూ కోరుతాం. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాత్రికి రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.